ఎన్నికలు అనే మాట రాగానే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఆ ఉత్కంఠకు సమాధానంగా ఎగ్జిట్ పోల్స్ వస్తుంటాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజమవుతాయా? ఎన్నిసార్లు నిజమయ్యాయి? ఎన్నిసార్లు అడ్డంగా బోల్తా కొట్టాయి? చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల పోలింగ్ రోజు బూత్ నుండి బయటకు వచ్చే ఓటరు నుండి అభిప్రాయాలు సేకరించడం. అంటే మీరెవరికి ఓటేశారు అని అడిగి తెలుసుకోవడం. ఇట్లా తెలుసుకున్న దాని నుంచి ఫలితం ఎలా ఉండబోతోందో చెప్పడమే ఎగ్జిట్ పోల్. ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా ఉంది. సెక్షన్ 126A ఉన్న నిబంధన ప్రకారం ఓటింగ్ చివరి రోజు చివరి దశ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించవచ్చు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, ఒక యూటీకి కూడా ఎన్నిక జరిగింది. వీటి తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అస్సాంలో బీజేపీదే మళ్ళీ హవా అని చెప్తున్నాయి. కేరళలో మూడోసారి ఎల్డీఎఫ్ రాదు, యూడీఎఫ్కి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకేకు తిరుగులేదని చెప్తున్నాయి. పాండిచ్చేరిలో కూడా ఎన్డీఏకి అవకాశం ఉందని చెప్తున్నాయి. బెంగాల్ విషయానికి వస్తే ఇక్కడ పీపుల్స్ పల్స్, ఎస్ఏఎస్ ఈ 2 సర్వేలు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుంటే మ్యాట్రిజ్, పీమార్క్, చాణక్య స్ట్రాటజీస్, పోల్ డైరీ ఈ సర్వేలన్నీ బీజేపీకి మెజారిటీ ఇచ్చాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఎగ్జిట్ పోల్స్ 100% నిజమవుతాయా అని. అంటే ఖచ్చితంగా కాదు అని చరిత్ర చెప్తోంది. దానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎప్పటి వరకు ఎందుకు, గత ఎన్నికల్లో అంటే 2021 ఎన్నికల్లో బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయి. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కి 143 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టుడే చెప్పింది. 158 దాటదని ఏబీపీ, 162 వస్తాయని CNN News 18 ఈ సర్వేలన్నీ చెప్పాయి. ఇవే కాదు, ఏబీపీ సి ఓటర్, రిపబ్లిక్, ఇండియా టుడే యాక్సిస్ ఇట్లా ఈ సర్వేలన్నీ బీజేపీకి భారీగా సీట్లు వస్తాయని టీఎంసీని 150 సీట్ల దగ్గరే ఆపేశాయి. కానీ జరిగిందేంటి? టీఎంసీ 3/2 సీట్లు అంతకంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. 215 సీట్లను కొల్లగొడితే బీజేపీ 77 దగ్గరే ఆగిపోయింది. ఇక గత లోక్సభ ఎన్నికలను చూద్దాం. ఆ ఎన్నికల్ని తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పయ్యాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 365 సీట్లు గెలుస్తుందని, ఇండియా కూటమికి 150 సీట్లు దాటవు అని దాదాపు 14 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. యాక్సిస్, మై ఇండియాతో పాటు మరికొన్ని సర్వేలు అబ్కి బార్ 400 పార్ అనే మాట నిజమవుతుందని, ఎన్డీఏకు 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పాయి. 2019లో 300 సీట్లు వచ్చిన బీజేపీకి 330 దాటతాయని కూడా ఇవన్నీ చెప్పేశాయి. మరి ఏం జరిగింది? బీజేపీ గత ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ కూడా సాధించలేకపోయింది. 400 సీట్ల సంగతి తర్వాత 300 కూడా దాటలేదు. 240 దగ్గరే చతికిల పడింది. 200 సీట్లు కూడా రావు అని సర్వేలు చెప్పిన ఇండియా కూటమికి 233 వరకు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి యూపీలో 68 ఎంపీ సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 12 దాటవని సర్వేలు చెప్పాయి. కానీ ఏం జరిగింది? దానికి రివర్స్లో బీజేపీకి 33 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇండియా కూటమి 43 చోట్ల గెలిచింది. అంతేకాదు, మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ ఇక్కడ కూడా ఎన్డీఏ భారీగా లోక్సభ సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. కానీ ఈ అంచనాలన్నీ తప్పాయి, రివర్స్ అయ్యాయి. ఇది 2024 నాటి లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సంగతి. చివరికి తమ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పయ్యాయి అని తేలడంతో యాక్సిస్ మై ఇండియా సంస్థ చైర్మన్ ఎండి ప్రదీప్ గుప్తా ఏకంగా టీవీ స్టూడియోలో ఒక డిస్కషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. బహుశా ఆ సమయంలో ఎనలిస్ట్ యోగేంద్ర యాదవ్ ఈయన ఒక్కరి అంచనాలు మాత్రమే నిజమైనట్టున్నాయి. ఆయన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటదని చెప్పారు. 250 సీట్లు దాటదని ఆయన అంచనా వేస్తే ఖచ్చితంగా అదే జరిగింది. ఒక 2024లోనే కాదు, అంతకుముందు అనేక సార్లు ఎన్నికల సర్వేలు తప్పాయి. 2020లో బీహార్లో ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ జరిగిందేంటి? అక్కడ బీజేపీ, జేడీయూ ఈ కూటమి పవర్లోకి వచ్చింది. 2019లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలుస్తుందన్న ఈ ఎగ్జిట్ పోల్స్, కానీ అక్కడ హంగ్ ఏర్పడింది. 2018లో ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ పోల్స్ చాలా భిన్నంగా రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ గెలిచింది అక్కడ. 2017లో యూపీలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ వస్తుందన్నాయి. కానీ జరిగిందేంటి? అక్కడ బీజేపీకి చాలా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. బీజేపీ పవర్లోకి వచ్చింది. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీహార్లో బీజేపీ కూటమి గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. కానీ అక్కడ జేడీయూ, ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక 2004 జనరల్ ఎలక్షన్స్లో ఎన్డీఏ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ చెప్పాయి. కానీ దానికి భిన్నంగా యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో కూడా ఇట్లాగే జరిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్ తప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజకీయ పార్టీల ఆశలకు తగినట్టు, అధికార పార్టీలకు కావలసినట్టు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారా అనే సందేహం చాలా కాలంగా ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఎప్పుడు జరగలేదా అంటే జరిగింది.
చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు జరిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ కొన్ని సంస్థలు వాటి పరిమితుల మేరకు చేసే సర్వేలు తప్ప ఓటేసిన వాళ్ళందరి మదిలో ఏముందో చెప్పడం చాలా కష్టం. అది వాటికి సాధ్యం కాదు. అంటే వాళ్ళు ఎక్కడ సర్వే చేశారు, ఏ ఏజ్ గ్రూప్ని సర్వే చేశారు, ఏ సామాజిక వర్గం ఉన్న ప్రదేశంలో సర్వే చేశారు, ఆడవాళ్ళనా మగవాళ్ళనా లేక యూత్ని సర్వే చేశారా, ఇట్లా అనేక రకాల ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఈ అంశాల ఆధారంగా మాత్రమే సర్వేల ఫలితాలు ఉంటాయి. ఇవే సర్వేలు జరగడానికి, అంటే ఎగ్జిట్ పోల్స్ జరగడానికి జరగకపోవడానికి కారణమవుతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక అంచనాకు రావడానికి ఉపయోగపడవచ్చు తప్ప అవే ఖచ్చితంగా జరుగుతాయని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అసలు ఫలితాన్ని ఓటర్లు మాత్రమే చెప్పగలుగుతారు.